ఇక్కడ ఓడోమీటర్ ట్రిప్ మీటర్ చూపిస్తుంది. ఈ రీడింగ్ మీటర్ స్టాండింగ్ సెన్సర్స్. మనకి స్టాండింగ్ సెన్సర్ ఇక్కడ కనిపించింది అని అంటే బండి స్టార్ట్ కాదు. మనకి స్టాండ్ ఓపెన్ చేయగానే పోతుంది, అప్పుడే బండి చాలు అవుతుంది. బ్యాటరీ పర్సెంటేజ్ కిలోమీటర్స్ 48%. నార్మల్గా 49 కిలోమీటర్లు పోతుంది. యాక్చువల్గా అంత ఒక 5 రోజులు పెట్టింది అనుకుంటే ఒక 10 to 15 కిలోమీటర్స్ తక్కువ. మనకు ఇది ఎకనామికల్ మూవీ. మనకు వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఎకనామికల్ మూవీ అనేది స్విచ్ అవుతుంది. ఎకనామికల్లో వెహికల్ 40 స్పీడ్ తోటి ఉంటుంది, బట్ రేంజ్ అనేది ఎక్కువ వస్తుంది మనకి. ఇప్పుడు సపోజ్ మీకు నార్మల్గా ఇది 60 కిలోమీటర్లు పోతుంది, 15 కిలోమీటర్లు తక్కువ వేసుకోవాలి. నార్మల్ నడుపుతుంది, స్పోర్ట్స్ నడుపుతున్నారు. మనం ఏదైనా కానీ ఒక 15 కిలోమీటర్లు తక్కువ వేసుకోవాలి. రేంజ్ ఇది రివర్స్ ప్రెస్ చేసి మనకు ఎక్సిలేటర్ని ముందుకంటే బ్రేక్లు అనేది వెనుకుంటుంది. ఇది క్రూజ్ కంట్రోల్. రన్నింగ్లో ఉన్నప్పుడు ఒక 40 స్పీడ్ కానీ 15-20 స్పీడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ అంటే. 20 స్పీడ్ మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనకి బటన్ ప్రెస్ చేసి చేసినాక ఏ ఎక్సిలేటర్ యూనిట్ అవసరం లేదు, ఒక్కటే కాన్స్టాంట్ స్పీడ్ మీద వెళ్ళిపోయింది అట్లా మనకు. అండ్ ఇంకొకటి మనకు డ్రైవింగ్ కండిషన్లో మనకి ఎట్లా అంటే మనకు ఎట్ ఏ టైం మనకు సేమ్ టైము 7 బ్రేక్ను ఎక్సిలేటర్ రెండు ఒకసారి ఇవ్వద్దు. ఓకే, ఇస్తే ఏంటంటే బ్యాటరీ నుంచి మోటార్కి ఏదైతే పవర్ ఉందో అది కట్ ఆఫ్ అయిపోతుంది. సపోజ్ మనము ఎక్సిలేటర్ ఇస్తున్నామని అంటే బ్రేక్ మీద వచ్చి కంప్లీట్ అప్లై కాకుండా చూసుకోవాలి. బ్రేక్ అప్లై కాకుండా కొంచెం కూడా ఈ బ్రేక్ సెన్సార్స్ ఉంటాయి. ఓకే, మనము ఎక్సిలేటర్ బ్రేక్ చేస్తున్నామని అంటే ఎక్సిలేటర్ అనేది డౌన్ చేసుకొని బ్రేక్ చేసుకోవాలి. మనం ఎక్సిలేటర్ ఇస్తున్నామంటే బ్రేక్ యూజ్ చేయాలి. అట్లా ఇప్పుడు సపోజ్ ఇట్లా పట్టుకున్నారు, ఎక్సిలేటర్ ఇస్తారు, బండి అసలే మూమెంట్ అనేది ఉండదు. అట్లా అయినా మనకి హై బీమ్ లో బీమ్ ఇండికేటర్స్. సపోజ్ లెఫ్ట్ ఇండికేటర్ వేసాం కదా, మధ్యలో యూజ్ చేసి హార్న్. మనకు ఇది బూట్ ఓపెన్ చేసుకోవడానికి మధ్యలో స్విచ్ ఇది ఆఫ్ ఇది బూట్ ఓపెన్. ఇది 24 లీటర్స్ ఆఫ్ బూట్స్ వస్తాయి. ఇవి మిర్రర్స్. మనకు ఇది ఒకటి మెడి కిట్ వస్తుంది, ఒక 2 కిట్ వస్తుంది. ఇది ఒక చిన్న స్పానర్ ఉంటుంది, ఎలక్ట్రిక్. ఇది బిల్ నెంబర్, వెహికల్ నెంబర్. ఇది మనకు ఆర్టీఓ దగ్గర ఈ నెంబర్ చూపెట్టాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ టైప్. ఓకే, ఇప్పుడు మళ్ళీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది మీకు ఒక 25,000 రూపాయలు బండి తీసుకున్నప్పుడు చార్జెస్ వాళ్ళకు అఫీషియల్గా అయితే చార్జెస్ ఆల్రెడీ మనం పే చేసింది చార్జెస్ దీనికోసం. ఆర్టీఓ చార్జెస్ పే చేసింది, బట్ ఏజెంట్ ఛార్జెస్ కాదు. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం. వాళ్ళు అడిగితే అడగచ్చు, చెప్పలేము. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఇచ్చాల్సిన అవసరం లేదు. దేశంలో ఒక్కొక్క అతనే స్లాట్ బుక్ చేస్తాడు. దీనికి సంబంధించిన ఎవ్రీ డాక్యుమెంట్ టీఆర్కి సంబంధించింది మొత్తం ఏజెంట్ దగ్గర ఉంటుంది. డాక్యుమెంట్స్ టీఆర్ పేపర్స్ అప్పుడు కలెక్ట్ చేసుకోవాలి. మనం కలెక్ట్ చేసుకునే అవసరం లేదు, తన దగ్గర ఉంటే మనం స్లాట్ బుక్ చేస్తారు. ఓటీపీ తీసుకుంటారు, స్లాట్ బుక్ చేస్తారు.